Hey, hi guys, welcome back to our channel Code with Kishore. మనం లాస్ట్ వీడియోలో ఫిబొనాసి సిరీస్ చూసినాం కదా. ఈ వీడియోలో ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఫస్ట్ ఫ్యాక్టోరియల్ అంటే ఏంట్రా అంటే a factorial is a function that multiplies a number by every number below up to 1. 1 వచ్చే వరకు మనం దాని ఎవ్రీ నెంబర్ దాని బిలో 3కి బిలో ఉండే ఎవ్రీ నెంబర్తో మనం మల్టిప్లై చేస్తాం అనమాట. సో నాకు 6 వచ్చిందనమాట. అదే నేను 4కి తీసుకున్నాను అనుకోండి, 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. అదే ఇప్పుడు నేను 5కి తీసుకున్నాను అనుకోండి, 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. అప్పుడు నాకు ఫ్యాక్టోరియల్ 120 వస్తుంది అనమాట. ఇది ఫ్యాక్టోరియల్ నెంబర్. వాడు ఇన్పుట్ 5 అని ఇచ్చేస్తే మనకు 120 అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇట్లా మనకి ఇన్పుట్ వాడు 3 ఇచ్చేస్తే మనకు 6 రావాలి. లైక్ ఫ్యాక్టర్స్ దాని ఫ్యాక్టోరియల్ ఏం రావాలో అది నాకు అవుట్పుట్ రావాలన్నమాట. సో లాజిక్ చూద్దామండి. మెయిన్ మెథడ్ రాసుకున్నాం. ఇప్పుడు ఇంట్ ఫ్యాక్ట్ అని ఒక వేరియబుల్ తీసుకుంటాం, అందులో 1 అసైన్ చేసుకుంటాం. తర్వాత ఒక నెంబర్ తీసుకుంటాం, నెంబర్ ఈక్వల్ టు 5 అని తీసుకున్నాం అనుకో. ఇప్పుడు నాకు ఈ 5 అని ఇస్తే నాకు ఫ్యాక్టోరియల్ 120 రావాలన్నమాట. సో లూప్ రాసుకుంటా, ఫార్ ఆఫ్ ఇంట్ ఐ అంటే ఏంది, ఇండెక్స్. ఐ ఈక్వల్ టు నంబర్ ఐ. ఓకే, ఐ వచ్చి గ్రేటర్ దెన్ 0 ఉండాలి. ఐ మైనస్ చేస్తాం అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందిరా అంటే, ఇప్పుడు ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ. ఇప్పుడు నేను ఫ్యాక్ట్లో లాస్ట్ని ఫ్యాక్ట్లో స్టోర్ చేస్తే ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు 120 ప్రింట్ అవుతుంది అనమాట. నాకు 120 వచ్చింది. ఇక్కడ ఎలా వచ్చింది, మనం ఇదే అనమాట, జస్ట్ 1 లైన్ కండిషన్ ఫ్యాక్టోరియల్కి ఇంతే, దీని మించి ఏమీ ఉండదు. ఫస్ట్ ఇక్కడ చూస్తున్నాం, ఫస్ట్ ఇంటూ నెంబర్లో ఎంత ఉంది, ఐ ఈక్వల్ టు 5 ఫస్ట్ స్టోర్ చేసినాం అనమాట. అంటే ఇండెక్స్లో 5 స్టోర్ చేసినాం. తర్వాత కండిషన్ చెక్ చేస్తున్నాం, 5 ఈజ్ గ్రేటర్ దెన్ 0నా అనేసి. 5 ఈజ్ గ్రేటర్ దెన్ 0 ట్రూ కదా. తర్వాత లోపలికి వస్తాను, ఇక్కడికి వస్తాను. ఇప్పుడు ఫ్యాక్ట్లో ఉంది కదా, 1 ఈక్వల్ టు 1 ఇంటూ ఐలో ఎంత ఉంది, లైక్ ఇండెక్స్లో ఎంత ఉంది, 5 ఉంది. సో 5. ఇప్పుడు టోటల్ మనకి ఎంత ఉంటుంది, ఫ్యాక్ట్లో 5 ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫ్యాక్ట్లో 5 స్టోర్ అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళి తర్వాత ఐ మైనస్ చేస్తుంది కదా ఇక్కడ. ఈ ఐ మైనస్ ఉంది కదా, నువ్వు ఇక్కడే కాదు, ఇక్కడే కింద కూడా పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడికి వచ్చి ఏం చేస్తుంది, 5 మైనస్ 1 ఈక్వల్ టు 4 అవుతుంది అనమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళి 4 గ్రేటర్ దెన్ 0 అని చెక్ చేస్తుంది, ట్రూ. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి 5, ఇప్పుడు మనకు ఫ్యాక్ట్లో 5 ఉంది కదా, సో 5 ఇంటూ 4 ఫ్యాక్ట్ ఇంటూ ఐ అంటే 5, తర్వాత ఇండెక్స్ వాల్యూలో 4 ఈక్వల్ టు ఎంత అవుతుంది, 5 4 20. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, తర్వాత 3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 3 గ్రేటర్ దెన్ 0 అని చూస్తుంది, 3 గ్రేటర్ దెన్ 0 అని చూస్తుంది అనమాట. తర్వాత ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఫ్యాక్ట్లో 3 ఉంటుంది, ఫ్యాక్ట్లో 20 ఉంటుంది, ఇంటూ ఐలో 3 ఉంటుంది, ఈక్వల్ టు 23 60.
ఇప్పుడు నాకు మళ్ళీ ఇక్కడికి వచ్చి 2, ఎందుకంటే మైనస్ మైనస్ చేస్తాను 5ని 4 3 2. సో ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చి మళ్ళీ 2 గ్రేటర్ దెన్ 0 అని చూస్తుంది అనమాట. 2 గ్రేటర్ దెన్ 0 కాబట్టి నెక్స్ట్ ఇక్కడికి వచ్చి 60, ఫ్యాక్ట్లో 60 ఉంటుంది ఇంటూ 2 ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 120 అవుతుంది అనమాట. 120 ఇక్కడికి వచ్చి మళ్ళీ 1 అవుతుంది కదా. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి 1 గ్రేటర్ దెన్ 0 అని చేస్తుంది. ట్రూ కదా. తర్వాత ఇక్కడికి వచ్చి ఓకే 120 ఫైనల్ వాల్యూ ఫ్యాక్ట్లో ఉండేది ఇంటూ 1 ఈక్వల్ టు 120. నెక్స్ట్ 0 అయిపోతుంది కదా. నెక్స్ట్ I మైనస్ మైనస్ 1 మైనస్ 1 0. సో ఇక్కడికి వస్తుంది 0 గ్రేటర్ దెన్ 0నా ఫాల్స్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది. తర్వాత ఈ ఫైనల్ వాల్యూ ఫ్యాక్ట్లో ఫైనల్ వాల్యూ 120 వస్తుంది కదా. ఈ 120 వచ్చి లూప్ ఇక్కడ మొత్తం బ్రేక్ అయిపోయినాక ఫైనల్గా ఈ లూప్ అనేది రన్ అవ్వకుండా అంటే నెక్స్ట్ లైన్ ఏముంది, ప్రింట్ చేస్తాను ఈ ఫ్యాక్ట్ని. సో మనకి ఇక్కడ ఫ్యాక్ట్ వచ్చి ప్రింట్ అయిపోతుంది అనమాట 120 అనేసి. సో ఇక్కడ 120 లేదు, ఇక్కడ నేను ఇంకో నెంబర్ ఇచ్చుకోవచ్చు అనమాట. లైక్ 4 ఇచ్చుకుంటే నాకు ఎంత రావాలి, 24 వచ్చింది. 4 ఇచ్చుకుంటే నాకు 24 వచ్చింది అనమాట. నెక్స్ట్ 4 కాదు 3 ఇచ్చుకుంటే 6 రావాలి. 6 ఇట్లా మనకి ఏ నెంబర్ ఇచ్చినా ఒకే లాజిక్ అనమాట. ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ I అంటే ఇండెక్స్ నెంబర్ని. ఫస్ట్ నెంబర్ అనేది 5 ఉంది ఇక్కడ. తర్వాత I గ్రేటర్ దెన్ 0 అని కండిషన్ చెక్ చేస్తాను. తర్వాత ఐని మైనస్ మైనస్ చేస్తాం ఇక్కడ. ఇక్కడ పెట్టుకున్నా ఒకటే, లైక్ నేను మీకు అర్థం అవ్వాలని కింద పెట్టుకున్నా, ఇక్కడ పెట్టుకున్నా ఒకటే అనమాట. ఇప్పుడు నాకు సేమ్ అవుట్పుట్ వస్తుంది. 6 ఉంది కదా, 6 వస్తుంది. 5 పెట్టినా నాకు 120 వస్తుంది. ఈ I అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు, లైక్ అదే ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడే పెట్టుకోవచ్చు అనమాట. కానీ ఇది ఉంది కదా సెమీకోలన్ అనేది పక్కా పెట్టుకోవాలి. ఈ సెమీకోలన్ అనేది ఇప్పుడు నేను ఈ I మైనస్ మైనస్ కింద పెట్టుకుంటా అనుకుంటే కూడా నువ్వు కింద పెట్టుకోవచ్చు, నీకు అర్థమవుతుంది కాబట్టి. కానీ ఈ సెమీకోలన్ అనేది పక్కా ఉండాలన్నమాట. సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. ఈ I ఇంట్ I ఈక్వల్ టు నెంబర్ అని ఉంది కదా, ఇప్పుడు నేను పైన డిక్లేర్ చేసుకుంటే కూడా పైన డిక్లేర్ చేసుకోవచ్చు అనమాట. లైక్ I ఈక్వల్ టు నెంబర్ అంటే నెంబర్లో ఉండే వాల్యూని మనం ఐలో స్టోర్ చేస్తాం, తర్వాత కండిషన్ చెక్ చేస్తాం అనమాట. లైక్ ఇక్కడ ఓన్లీ కండిషన్ పెట్టుకొని ముందర వెనకాల నాకు సెమీకోలన్ పెట్టుకుంటా కదా. ఇప్పుడు నేను రన్ చేస్తే మళ్ళీ నాకు 120 వస్తుంది. 120 ఇది మనం ఒకే దీంట్లో పెట్టుకుంటే మనకు కొంచెం నీట్గా ఉంటుంది అంతే. ఇది ప్రోగ్రామ్.